జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, చెయ్యి అనేది అప్పుడప్పుడు స్పర్శ లేకుండా అయిపోతూ ఉంటుంది. అసలు చెయ్యి అనేది ఉందా లేదా అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మరి అందుకే ఈ నమ్నెస్ తగ్గించడానికి ఏ ఆసనాలు ఉపయోగపడతాయో చెప్తారా? చేతిలో తిమ్మిర్లు అనిపిస్తున్నా, చేతిలో జాలు అనిపిస్తున్నా, కొంతమందికి రైట్ హ్యాండ్లో ఉంటే కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది. చివరికి నీళ్ల సీసా కూడా పట్టుకోలేరు. అవును. మరి అంత బరువును మోసే చెయ్యి ఆ స్థితికి ఎందుకు వచ్చిందంటే ట్రబుల్ చేతిలో ఉండదు. మెడలో నరాలు ఒత్తిడికి గురవటం వల్ల ఆ నరాల యొక్క ప్రభావం కండరాల మీద పడుతుంది. కండరాలు సరిగా ఒత్తిడికి గురవటం వల్ల నరవ ద్వారా సంకేతాలు సరిగా వెళ్ళక ప్రెస్సింగ్ గురవటం వల్ల చేతుల్లో పట్టు తగ్గిపోతుంది, రక్త ప్రసరణ కూడా సరిగా జరగదు. అందుకని ట్రబుల్ అనేది చేతిలో కాదు మెడలో. కాబట్టి మెడను వెనక్కి వంచే ఆసనాలు చేయగలిగితే ఈ సమస్య పోతుంది. చాలా మంది ఇట్లా జిమ్ అని లాగుతూ చేయి తిమ్మిరెక్కుతూ ఉంటే చేతిలో అయ్యిందనుకుంటారు. అలాంటి మెడలో ఈ పూసలు కానీ డిస్కులు కానీ ఇవన్నీ కూడా నరాల మీద ఒత్తిడి కలిగించకుండా వెనక్కి వంచే వ్యాయామాలు ఆసనాలు చేయగలిగితే పరిష్కారం వెంటనే లభిస్తుంది అనమాట. అలాంటి ముఖ్యమైన ఆసనాలు ఇక్కడ చూడండి. చాలా మందికి మెడలో నొప్పి అంత లేకపోయినా చేతిలో తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి. ట్రబుల్ మెడలో ఉండటం వల్ల ఇలా చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. మెడ నొప్పి తగ్గించడానికి, చేతుల్లో తిమ్మిర్లు పోగొట్టుకోవడానికి 3 ఆసనాలు చూడబోతున్నాం. మొట్టమొదటిది పడుకొని చేసే మత్స్యాసనం. వెళ్ళకిలా అట్లా పడుకుంటాం, 2 కాళ్ళను చాపేస్తాం, చేతుల్ని చెవులకి ఇరువైపులా అరిచేతులు అట్లా ఆనిచ్చేసేసి నడుమును పైకి లిఫ్ట్ చేసి మెడను వెనక్కి విరిచి ఆ రకంగా సులభ పద్ధతిలో మత్స్యాసనం అట్లా చేస్తాం. 2 పాదాలు చాపి ఉంటాయి. అట్లా మెడ పూసలు అట్లా వెనక్కి వంచి ఉంచటం ద్వారా ముందుకు వంగిన ద్వారా వచ్చిన ఒత్తిడి ఆ నరాల పైన బాగా తగ్గుతుంది అనమాట. ఇలా మత్స్యాసనం చేసి 2-3 నిమిషాలు అట్లా ఉన్న తర్వాత ఇక ఉష్ట్రాసనం ఎలా చేయాలో మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చుని మోకాల పైన అట్లా నుంచుని 2 చేతుల్ని పైకి లేపి ముందుగా కుడి చేతిని వేళ్లతో కుడి పాదం మడ భాగాన్ని అట్లా పట్టుకుంటాం. ఎడమ చేత్తోనే ఎడమ మడ భాగాన్ని అట్లా పట్టుకుని నడుముని మెడని వెనక్కి అట్లా విరుస్తాం. ఇలా ఉష్ట్రాసన్ ఇలా ఉంచటం వల్ల ముందుకు వంగినప్పుడు మెడలో వచ్చిన నరాల పైన డిస్కుల పైన పడిన ఒత్తిడి అంతా కూడా బాగా తగ్గుతుంది. ఈ ఉష్ట్రాసన్ చేయటం ద్వారా చేతిలో తిమ్మిర్లు బాగా తగ్గుతాయి. ఇది 2వ ఆసనంగా ప్రతిరోజు 2 పూట్ల చేయటం చాలా మంచిది. ఇక 3వ ఆసనంగా అర్ధచంద్రాసనం చేయబోతున్నాం. స్ట్రైట్గా నుంచుంటాం, 2 చేతుల్ని వెనక భాగానికి తీసుకువెళ్తాం, వేళ్లల్లో వేళ్లు వేసేసి చేతులు బంధించిన తర్వాత మెడని నడుముని సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వెనక్కి విరుస్తాం. ఎంతవరకు ఇబ్బంది లేకపోతే అంతవరకు అట్లా బెండ్ చేసి అదే విధముగా ఉండవలసి వస్తుంది. ఈ 3 ఆసనాలు చేయటం ద్వారా మెడ నొప్పి తగ్గుతుంది. తద్వారా చేతుల్లో తిమ్మిర్లు కూడా త్వరగా ఉపశమనం వస్తాయి. వీటిని 2 పూట్ల అభ్యాసం చేస్తే 15-20 రోజుల్లోనే చేతుల్లో తిమ్మిర్లు తగ్గటం అనేది మంచి ఫలితంతో కనపడుతుంది. ఏమండి, అమ్మమ్మ ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. తెలిసిన వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ జరిగిందని పరామర్శించడానికి వెళ్తున్నానని నానమ్మ చెప్పింది కదా. ఏమండి, మీరు ఇలా ఉంటే అసలు నా వల్ల కాదండి. ప్లీజ్ దయచేసి మీరు నన్ను... నమస్కారం అండి. నమస్తే. మా అమ్మ, మా నాన్న రాధిక గారే నాకు మల్లేశ్వరికి పెళ్లి జరిపిస్తున్నారు. మల్లీశ్వర్ని మా వాడు ప్రాణంగా ప్రేమించాడమ్మా. నువ్వు పెద్ద మనసు చేసుకుని వీళ్ల పెళ్లి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, వీళ్ల ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే పెళ్లి జరుగుతుంది, అంతే. మల్లేశ్వరి వాళ్ళ అమ్మ నాన్న. నమస్తే.
అక్క. ఓ ప్రియా వచ్చేసారా? ప్రియా మన మల్లేశ్వరికి కాబోయే భర్త, వాళ్ళ అమ్మ నాన్న. నమస్కారం. నమస్తే. మల్లేశ్వరి, అతనేనా నువ్వు పెళ్లి చేసుకోబోయేది? ఇదంతా సిగ్గే. రా రా. కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరి జంట సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. శ్రీవల్లి, ఆ? అక్కడ ఫైల్ ఉంటుంది, తీసుకురా. నీకే చెప్పేది, ఆ ఫైల్ ఇలా తీసుకురా. ఏంటి? ఈ చార్జర్ ప్లగ్ అందులో పెట్టు. గోరింటాకు అన్నిటికీ ఒకే కారణమా? కనిపిస్తుంది కదా. కడుక్కోవచ్చు కదా. అమ్మో, ఇప్పుడే కడుక్కోవద్దు. ఎర్రగా పండాలంటే జర్సేపు ఆగాలి. అన్నం కూడా తినడం మానేసేలా ఉన్నావుగా. అవు మరి, మీ ప్రేమ ఎంతనో తెలవాలంటే ఆకలి కూడా మర్చిపోవాలి. అదేంటి? గీ గోరింటాకు ఎంత ఎర్రగా పండితే గంత మీకు నా మీద ప్రేమ ఉన్నట్టు. గోరింటాకు ఎర్రగా పండకపోతే ప్రేమ లేనట్ట? ఏమో, నాకేమెరక. గది తెలవాలంటే జర్సేపు ఆగాలి. అంటే గోరింటాకుతో నా ప్రేమని కొలుస్తున్నావా? లే, చెక్ చేసుకుంటున్నా. రెండు ఒకటేలే. జరాగితే మీకే ఎరుకైతుంది కదా. ఎక్కువ టైం ఆగి కడుక్కుంటే ఎర్రగా పండడం గొప్ప కాదు, మరి తక్కువ టైంలో ఎక్కువ పండడం గొప్ప. గదెట్లయితుంది? పద. గిదేంది ఏడు తీసుకొచ్చిర్రు? కడుగు. జర్సేపు అయినాక కడుగుతా. ఏయ్, ఏంటి మొహమాల పెట్టావు? నేనా? నేను హ్యాపీగానే ఉన్నాను మమ్మీ. నిన్ను కాదు, దాన్ని. ఏం లేదు పిన్ని. మరెందుకు ఏదో ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న దానిలా అలా కూర్చొనున్నావు? నేనిలా చూస్తే నీకీ పెళ్లి ఇష్టం లేదు అనుకుంటారు. అనుకోవడం ఏంటి? అదేం ఈ పెళ్లి ఇష్టపడి చేసుకోవట్లేదు అని మీతో చెప్పిందా? ఏమే చెప్పాలా? మొహం చూస్తే తెలియడం లేదు. అంటే నేనేమైనా దానికి బలవంతంగా పెళ్లి చేస్తున్నానా? అబ్బాయి ఫోటో చూపించాను, డైరెక్ట్ గా అబ్బాయిని పిలిపించి చూపించాను కదా. ఫోటో చూపించడం మనిషిని చూపించడం కాదు కదా. ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. అంటే ఏంటిప్పుడు? దానికి పెళ్లి ఇష్టం లేదా? ఆగిపోమనండి, కారు ఆపి ఇక్కడే దించేయండి.
అప్పుడు దాంతో పాటు నా కూతురు పెళ్లి కూడా ఆగిపోతుంది. దానికి మీకు కావాల్సింది అదే కదా. దిగిపో. మేమెలా పోతే నీకే. ఇష్టం లేదని నేను చెప్పలేదు కదా పిన్ని. మరి ఎందుకైనా వాదిస్తున్నారు? తాతయ్య, నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? అయినా పెళ్లిష్టం లేకపోతే సంబంధం చూసినప్పుడే చెప్పాలి, కళ్యాణ మండపానికి వెళ్లేటప్పుడు కాదు. దానికి తోడు ఆ గిరిగాడొకడు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా వాళ్ల ముందు నన్ను అన్పాపులర్ చేయాలా అని చూస్తున్నాడు. అక్కడేదైనా తేడా జరిగి నా కూతురు పెళ్ళాగాలి. మమ్మీ, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నా పెళ్లి ఆగాలి, నా పెళ్లి ఆగాలి అంటున్నావు. ఆగాలనుకోవడం లేదమ్మా. వీళ్ళ బాలకాలు చూస్తుంటే అదే జరుగుతుందేమో అని భయంగా ఉంది. ఇది మొహం ఇలా పెట్టుకుని ఈయన ఇలాగే అక్కడ కూడా బాగితే. పిన్ని, అలా ఏం జరగదు. మీరేం టెన్షన్ పడద్దు. అయితే కాస్త నవ్వుతూ ఉండు. గుండమ్మా, నీకు దండం పెడతాను. ఈ పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను. లోకి, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అంతేకాదు, నిజం చెప్తున్నా, నీ పెళ్లితోనే నా పెళ్లి ముడిపడి ఉంది. ఇంకా తెల్లారనే లేదు, ఇంత పొద్దున అడుక్కునేదానికి వచ్చిండావా? అడుక్కోవడం ఏందే? అద్దె కోసం వచ్చానమ్మా. నా అద్దె ఏంటమ్మా? ఏంటే ఈడొచ్చి అద్దె అంటున్నాడు? ఇంటి యజమానితో కాస్త మర్యాదగా మాట్లాడమని చెప్పు తల్లే. ఈడు యజమానా అంటే రాత్రి మనం అద్దెకు తీసుకుంది ఈ దరిద్రుడు షెడ్డునా? అవును. ఓ తల్లు, అద్దెకుంటున్న మీరు దరిద్రులా, అద్దెకిచ్చిన నేను దరిద్రునా? ముందు నా అద్దె నాకు ఇచ్చేయండి. ఈ మాత్రం దానికి అద్దె కూడా ఇయ్యాలనా? ఓయమ్మో, ఏదో ఆడోళ్ళు ఇబ్బంది పడుతున్నారనే 100కే అద్దెకిచ్చానమ్మా. అదే ఆడామగా కలిసి ఉండడానికి ఇస్తే 500 ఇస్తారు. నీకు తెలుసా? చిచి, అటు పాడు పనులు చేసే కంపెనీ మాకు అద్దెకిచ్చుండావా? మరీ అంత చేదరించుకోమాకండి. ఇస్తే అన్నాను గాని ఇస్తాననలేదుగా. అయినా నేను కొన్ని పట్టింపులు ఉన్న మనిషిని. నాకున్న ఈ జాగాని అడుక్కునే ఆడాళ్ళకి మగాళ్ళకే ఇస్తా. ఆడమగ కలిసొస్తే దగ్గర కూడా రానేను. సరే సరే, గొడవ చేయకు. కొద్ది రోజులు మమ్మల్ని డబ్బులు అడక్కు. ప్రస్తుతానికి ఇది ఉంచు. అసలు బంగారమే. అమ్మగారు, టిఫిన్ ఏమైనా కావాలా? ఏరా, హోటల్ కూడా నడుపుతుండావా? చిచ్చి, నాకసలు హోటల్ తిండే పడదు, అందుకే అడుక్కుంటా. అంటే నువ్విప్పుడు అడక్కొచ్చి మాకు పెడతావా? అడుక్కొచ్చి అమ్ముకుంటా. మీరు పోతే ప్లేట్ ఇడ్లీ 20 రూపాయలు. అదే నా దగ్గర అయితే 5 రూపాయలే. రేయ్, ముందే నుంచి పో. ఎట్ట కనపడుతున్నావరా నీకు? నిన్ను పో ఇక్కడి నుంచే. అమ్మో, ఇదేం కర్మే, ఎట్టాటి గతి పట్టింది మనకి? బయటికెళ్లి జైల్లో తినడం కన్నా ఇదే నయం కదా. ఈ బతుకు నా వల్ల కాదు. నా కొడుకు నిడిపించుకుని వచ్చే వరకు ఒంటిపూట భోజనం చేస్తానని మొక్కుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మంచి ప్లేస్ మనకు దొరకదు. అలా అని తన మొహం మీద రాసి ఉండకపోవచ్చు, కానీ తన మనసేంటో నాకు తెలుస్తుంది మావయ్య. అంటే కోర్టులో మీ మావయ్యకి వ్యతిరేకంగా వాదిస్తావా? న్యాయం తరపున వాదిస్తాను. అంటే మీ మావయ్య అన్యాయం వైపు వాదిస్తున్నారంటావా? అది అర్థమవుతోందిగా పిన్ని, ఇంకా అనడం ఎందుకు? నో నోర్మోయ్.
ఏదో 4-5 కేసులు గెలిచినంత మాత్రాన ప్రతి కేసు గెలుస్తాననుకోవద్దు. నీ మంచి కోరి చెప్తున్నాను, ఈ కేసు నుంచి విత్డ్రా అయిపో. ఏ మీరు ఓడిపోతారని భయం పట్టుకుందా నాన్న? నాన్ సెన్స్. నాకు భయం ఏమిటి? నా ఎక్స్పీరియన్స్ అంత లేదు తన ఏజ్. ఓకే, తను వాదిగా నేను ప్రతివాదిగా ఉండటానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మిస్టర్ ప్రకాష్, మీ కేసు నేను వాదిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనమే గెలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సో మచ్. ఈ రోజు నుండి నేను నీకు ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. యాక్చువల్లీ నేను ఎస్పీ గారితో మాట్లాడాను. కమిషనర్ గారిని కూడా కలవడానికి ట్రై చేశాను. ఓ ఇజ్ ఇట్? పోనీ రాష్ట్రపతి గారిని కలిసి క్షమాభిక్ష కోరలేకపోయావా? వాట్ డు యు మీన్? ఐ మీన్ నువ్వు చేసిందంతా మీనింగ్లెస్ పని అంటున్నాను. అయినా స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గర అలాగేనా బిహేవ్ చేసేది? ఆయన అక్కడ కోపంలో చైత్రని టార్గెట్ చేస్తుంటే ఏమయ్యేది? నేను కరెక్ట్ గానే మాట్లాడాను. అయినా తప్పు మన వైపు లేనప్పుడు ఎందుకు మనం బెండ్ అవ్వాలి? నేనేం బెండ్ అవ్వమని చెప్పట్లేదు, బట్ దేనికైనా ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలంటున్నాను. అయినా స్టేషన్లో చైత్రకి ఏమైనా జరిగితే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకే. వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఈ లాజిక్లు పోలీసుల దగ్గర పనిచేవు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే చైత్రని టార్చర్ చేసేవాళ్ళు. అలా టైంకొచ్చి కాపాడినట్టు బిల్డప్ ఇవ్వడమే కదా. ఎస్, తప్పేమన్నాను? కేసు పెట్టింది మీ అత్తయ్యే కదా. నీకు తెలియకుండానే కేసు పెట్టింటుందా? అప్పుడు కామ్గా ఉండి తీరా చైత్ర స్టేషన్ లో ఉన్నప్పుడు వెళ్ళి ఏదో పెద్ద సహాయం చేసినట్టు కేసు విత్డ్రా చేయించి హీరో అయిపోతామని కదా నీ ప్లాన్. అదే చేసావు. చూడు, నీ మైండ్ ఆలోచించినంత చీప్ గా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అండ్ యు నో వన్ థింగ్, నేనెప్పుడూ హీరోనే. కొత్తగా హీరో అవడానికి ట్రై చేయక్కర్లేదు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అండ్ నువ్వు విలన్లా కన్నింగ్గా ఆలోచించడం మానేయ్. విరాజ్, పృథ్వీ, ఊరుకోండి. ఏంటి ఇంత ఆనందం? తారక్ గారితో నా విషయం చెప్పావా? మ్యాటర్ చెప్పకపోయినా మంచి స్వీట్ కబుర్ తెచ్చానే. ఏంటి అది? రిసార్ట్ లో ఫుడ్ కంట్రోల్ యూనిట్ లో టేస్ట్ సూపర్వైజర్ కావాలి, నీకు తెలిసిన నీలాంటి మంచి అమ్మాయి ఉంటే చెప్పమన్నారే. వెంటనే నా సిస్టర్ ఉందని చెప్పాను. అయితే అయితే ఏంటే వెంటనే నిన్ను కలవమన్నారే. కలిస్తే జాబ్ ఇస్తారే. జాబా?
ఇది గుడ్ న్యూసా? నేను జాబ్ ఏం చేయగలనే? ఇందులో చేయలేనంత కష్టం ఏం లేదే. వంటలు రుచి చూడడం, బాగుందో లేదో చెప్పడం, అలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం, అంతే. వంటే రాదు, వంకలేం చెప్పాలే? నువ్వేం వంటలు చేయాల్సిన పని లేదు. నీకిష్టమైన తిండి తింటూ నీకిష్టమైన మనిషికి దగ్గరగా ఉండటం. సింపుల్. ఏంటి సింపుల్ స్వీట్? అలా వెళ్ళగానే ఇలా జాబ్ ఇచ్చేస్తారా? నా వల్ల కాదే. తన అభిరుచులు వేరు అంటున్నావు. నా చదువుకి ఆ జాబ్ ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తారు. నా చెలివి అని చెప్పాను కదా. పైగా మీకు ముందే పరిచయం ఉంది కదే. మిథున, చదువుకి పోస్టుకి సంబంధం లేదే. ఇది టేస్ట్ చూసే పని. నువ్వు తారక్ గారికి దగ్గరగా ఉండొచ్చు. నాకేం రాదు కదే. మిథున, నేనున్నాను కదా. మన మధ్య ఫోన్ ఉంది, మీ మధ్య ప్రేమ ఉంది. మనుషులు దగ్గరగా ఉంటే మనసు పరిచయం ఈజీ అవుతుంది. ప్రేమ కలిగేలా మసులుకోవచ్చు. చూడు మిథున, ఇది మంచి అవకాశం. కాదు కుదరదు అనకూడదు. మిథున, నేను కూడా మనుషుల్ని దగ్గర చేయగలను, కానీ మనసుల్ని ముడివేయలేను కదే. ఆ విషయంలో ఏ రికమెండేషన్స్ పనిచేయవే. చూడు మిథున, అభిమానం కలిగేలా ప్రవర్తిస్తే అభిరుచుల్లో మార్పు వస్తుంది. ఇష్టం పెంచగలిగితే ప్రేమ గెలవడం కష్టం కాదే. ప్లీజ్ మిథున. డాక్టర్ గారు రాసిన ఈ ప్రిస్క్రిప్షన్ లో ఈ టాబ్లెట్స్ లేవు. లేకపోవడం ఏంటత్తయ్యా? ఉన్నాయి. డాక్టర్ గారే ఈ టాబ్లెట్స్ రాశారు. లేదు, ఈ టాబ్లెట్స్ డాక్టర్ గారు రాయలేదు. కావాలంటే ఈ ప్రిస్క్రిప్షన్ చూడు. ఇదేంటి ఇలా దొరికిపోయాను? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అంటే అత్తయ్య, ఈ టాబ్లెట్స్ డాక్టర్ గారు రాసినవి. కాకపోతే ఆయన రాసిన కంపెనీది కాదత్తయ్య. ఆయన రాసిన కంపెనీ టాబ్లెట్స్ దొరకలేదు. అందుకే మెడికల్ షాప్ వాడు వేరే కంపెనీ టాబ్లెట్స్ ఇచ్చాడు. కంపెనీలు వేరైనా 2 టాబ్లెట్స్ లో ఉండే మెడిసిన్ ఒకటేనంట. ఆ టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయో ఈ టాబ్లెట్స్ కూడా అలాగే పనిచేస్తాయంట. మెడికల్ షాప్ వాడు చెప్పాడు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి డాక్టర్ కి ఫోన్ చేసి అడగండి. చచ్చా, నీ మీద నమ్మకం లేకపోవడం కాదమ్మా, కొత్త టాబ్లెట్ కనపడేసరికి అనుమానం వచ్చింటుంది. అంతే కదత్తయ్య? ఒకసారి డాక్టర్ని అడిగితే మీ అనుమానం పోతుంది కదా. ఫోన్ చేయమంటారా? వద్దులేమ్మా, వద్దు. డాక్టర్ గారికి ఏం ఫోన్ చేయొద్దు. మీరు వద్దంటారని తెలిసి ఫోన్ చేస్తాను అన్నాను. నిజంగా నేనెందుకు ఫోన్ చేస్తాను? ఫోన్ చేస్తే అడ్డంగా దొరికిపోను. ఇక నుంచి ఈ టాబ్లెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటో మందులు క్రమం తప్పకుండా వాడుతున్నా కూడా ఆయనలో గుణం ఎందుకు కనపడట్లేదో అర్థం కావట్లేదు. ఇలాంటి పేషెంట్ల విషయంలో గుణం కొంచెం లేటుగానే కనిపిస్తుంది అత్తయ్య. కొంచెం టైం పడుతుంది. మీరు బాధపడకండి. ఎంతకాలం పడుతుందో, ఎప్పటికీ ఆయన మామూలుగా లేచి తిరుగుతారో ఏంటో.
అది ఈ జన్మలో జరగదు. నాకసలు మహాపురుషుణ్ణి కావాలనే లేదు. నన్ను నేను కేవలం ఒక యోధుణ్ణి అనుకుంటానంతే. నేను నా హక్కు కోసం ప్రతిరోజు సంఘర్షణను అనుభవిస్తాను, పోరాటం చేస్తాను అంతే. ఇక నాకేమనిపిస్తుందంటే జనాలు నన్ను కేవలం యోధుడు అనే అనుకోవాలి. అప్పుడు వాళ్లకు కూడా ఆత్మవిశ్వాసం లభిస్తుంది. వాళ్ళు కూడా తమ హక్కుల కోసం పోరాడగలరు అని. నువ్వు అన్నది నిజమే భీమరావు. నువ్వు ఒక యోధుడివి. ఎలాంటి యోధుడివంటే తనను చూసినా తన గురించి విన్నా హక్కు కోసం పోరాడాలని, గెలవాలన్న ఆశ చిగురిస్తుంది. నువ్వే చూడు, నాలాంటి మధ్య వయసు మహిళ కూడా ధైర్యాన్ని తెచ్చుకోగలిగింది కేవలం నీ కారణంగా. నీకు తెలుసా భీమ్, ఏ రోజైతే యువతరం నీ గురించి వినడం మొదలు పెడుతుందో, అలాగే నీ మాటలు నమ్మడం మొదలు పెడుతుందో, ఆ రోజు విప్లవం వస్తుంది. ఇక ఆ రోజే మారుతుంది మా సమాజం, అలాగే మీ జాతి. నేను మారిపోయినట్టుగా మా పక్కింటి ఆవిడ మీరా ఉంది కదా, తను కూడా మారిపోయింది. తెలుసా భీమ్, ఇప్పుడు మేము మా భర్తల్ని ప్రేమించడమే కాదు, వాళ్ల అక్రమాలను భరించడం లేదు కూడా. మీరు చెప్పిన మాటలు వింటుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కేవలం ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. మున్ముందు కూడా ఆడవాళ్లకు ఈ మాట చెప్పండి. తమ ఆత్మాభిమానం కంటే కూడా పతి ధర్మం ఎప్పటికీ గొప్పది కానే కాదని. అవును భీమ్, ఎలా అయితే ఆత్మాభిమానానికి అర్థం నేను అర్థం చేసుకున్నానో నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. మున్ముందు కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఎదిగో భీమ్, ఈ డబ్బు తీసుకో. అయినా దేనికోసమమ్మా? కంగారు పడకు, నేను నా తరపునిస్తున్నాను. భీమ్కు పనికొస్తాయి. కానీ మేమంతా ఎంతో కొంత సంపాదించడం మొదలు పెట్టాం. ఇక అవి మాకు సరిపోతాయి. అవును, డబ్బులతో నిజంగానే అవసరం లేదు. మేమిప్పుడు సంపాదిస్తున్నాం. ఆ డబ్బులు మాకు సరిపోతాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ మీ ఇంట్లో వాళ్లను నా భర్త అలాగే సాహెబ్ మనుషులొచ్చి ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. ఈ పని ఈ రోజు రాత్రి చేయబోతున్నారు. అప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? అప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఉండాల్సి ఉంటుంది కదా. వాళ్ళంతా నీకు అప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వరు. అప్పుడు ఈ డబ్బులు నీకు పనికొస్తాయి కొత్త ప్రాంతంలో. తీసుకో భీమ్. వద్దండి, ఏది ఏమైనా సరే నేను ఈ డబ్బులు తీసుకోను. అలాగే నేను వాళ్ళందరి పక్కన నిలబడతాను కూడా. ఇప్పుడు వాళ్లకు అన్యాయం జరుగుతోంది. మీ డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఆవిడ పక్కన నిలబడడానికి వీల్లేదు. రమా, వాళ్ళంతా మనకైన వాళ్ళు. ఒక్క అడుగు ముందుకు వేసావనుకో, దీన్ని వంగోబెట్టినట్టు నిన్ను వంగోబెట్టేస్తాను. ఆ తర్వాత బాధపడుతూ నీ ఇష్టం చూసుకో మరి. ఏయ్, ఊళ్ళో ఇంతమంది మగాళ్ళుండగా పెళ్ళైన మగాన్నట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఆడి పెళ్ళాం ఉసురు, ఆడి పెళ్ళాం ఏడుపు తగిలి మట్టి కొట్టుకుపోతావే గట్టి పకోడి మొఖందానా. ఇదిగో, ఇది నా సొంత విషయం. ఇవన్నీ నీకెందుకు? నాకెందుకు అంటావా? నాకెందుకు అంటావా? నిన్ను నాకెందుకు నాకెందుకు అంటావా అంటావా? అదో అదో అమ్మా, అదో బాస్రా, అదో. స్వీటీ, ఎందుకు కొడుతున్నా? కొట్టాలా కొయ్యాలా? నీకు మా నాన్న ముందే చెప్పుంటారు, చాలా పద్ధతిగా ఉండాలి, సంసార పక్షంలా ఉండాలి అని. అవునా? అవును, చెప్పాడు. మరిలా పెళ్ళైన వాడినట్టుకొచ్చి పెళ్లి కాకుండా కాపురమేంటి చండాలపుతానా? అది ఇదిగో సరోజా, అమ్మగారి కాలు మీద పెట్టి క్షమాపణ అడగవే, ఒగ్గేసి వెళ్ళిపోద్ది. లేకపోతే ఇలాగే రేయింపవులు రేవెట్టేసుద్దే. ఇదిగో, నన్ను క్షమించండి స్వీటీ గారు. తొందరలోనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. అది ఈ ముక్క ముందులోనే చెప్పుంటే ఈ తొక్కలో పంచాయితీ ఉండేది కాదు కదా. చూడు భాస్కరనయ్య, చెప్పమ్మా. చెల్లె
నీలాంటి దాన్ని చెప్తున్నాను. ఇలాంటి సీక ముక్కల దాన్నెమ్మటి తిరిగితే చీపైపోగలవు. పైగా దీనికి రికార్డింగ్ డాన్స్ ఒకటి ఉందండి. గట్టిగా జూనియర్ బాలయ్య బాబు, జూనియర్ మహేష్ బాబు తగిలారనుకో, సీనియర్వి నిన్ను బొగ్గేసి వాళ్ళతో వెళ్ళిపోగలదు. కాస్త జాగ్రత్తగా ఉండు. సీటి గారు, నేను అట్టండి కాదు. కొబ్బరి మట్టేం కాదు. సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. లేదా ఈయనైనా ఇంట్లో నుంచి గెంటే. లేదంటే నిన్ను మెడించుకొని నేను గెంటేస్తాను. అలాగే సెపరేట్ చేస్తాను. ముందు నీ మెళ్ళ ఉన్న ఆ తాళం తీసేయ్. ఎందుకండి? మీకు పెళ్లి కాలేదు కాబట్టి. ఇంకోసారి నాకు మెళ్ళ తాళతో కనిపించావో చెప్పు తెగేదాకా ఉతికేస్తాను. వద్దండి. మరైతే ఆ తాళి తీసి విసిరి. దైవ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇతను నా దగ్గర తప్పుడు మాటలు మాట్లాడాడు. మా వాడు అలాంటి వాడు కాదు. ఈ మధ్య కొంతమంది ఆడపిల్లలను కూడా నమ్మలేకపోతున్నాం. డబ్బు కోసం అడ్డదారులు దొక్కుతున్నారు. ఏమండి, మా అవని గురించి మీకు తెలీదు. పరుల సొమ్ము రూపాయి కూడా ఆశపడదు. లక్షలు కొట్టేద్దామని స్కెచ్ చేసిన వాళ్ళకి రూపాయలు ఏమంతాయి? చూస్తే అమాయకురాలా కనబడుతున్నావు. ఇదేం బుద్ధమ్మా? అందుకే అంటారండి, అమాయకంగా కనపడే వాళ్ళని నమ్మకూడదని. బుద్ధిమంతులు, గుణవంతులు అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. పెద్దవారు నిజం తెలుసుకోకుండా ఆడపిల్లని మీరెలా నిందిస్తారండి? ఎవరినో నా గురించి చెప్పడానికి రాలేదు, నీ గురించి జనాలకి తెలియజేయడానికి వచ్చాను. నా గురించి నువ్వేం చెప్తావు? నువ్వు ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేశావు. నువ్వు చెప్తే జనాలు నమ్ముతారా? ఆహా, ఆధారం చూపిస్తే నమ్ముతారుగా. ఇది మినిస్టర్ కొడుకు అసలు రంగు. వెంటనే వచ్చి నాలుగిద్దామనుకున్నాను. వీడి నాటకాలు చూద్దామని ఆగిపోయాను. తాడు కౌతల నుంచి చూస్తే అల్లుళ్ళని చూసినట్టు కాదమ్మా, ఇంటికొచ్చి అల్లుళ్ళని పలకరిస్తేనే పలకరించినట్టు చూసినట్టు. మా అల్లుళ్ళని ఒకసారి చూసుకోవాలి. ఏరి అల్లుళ్ళు, అల్లుళ్ళు. అన్నగారు, మీ కూతురు నటు బొమ్మనండే. ఇప్పటికే నా కాలు తలకై పగిలిపోయిండాయి. మళ్ళీ మొక్కలు చూపిస్తున్నారేందటి నుంచి. మీరెందుకమ్మా పక్కింట్లోకి తొంగి చూస్తారు? ప్రమాదానికి దూరంగా ఉండాలన్న జాగ్రత్త మీకుండాలా. నీ కూతుళ్ళు ప్రమాదకరమని నువ్వే ఒప్పుకుంటున్నావు. ఆషాఢం కదా, మరి అత్తగారే జాగ్రత్తగా ఉండాలి. ఆలకేంద్ర మీ సైగలో ఆ మొహాలు చూడు, ఎంత అమాయకంగా 3 కోతులు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు. నీ పోలికే కదా. నన్నే కోత అంటారా? ఏమో, ఏమైనా ఆవ పోలికలే కదా మన వాళ్ళకి వచ్చేదే. ఆ అల్లుళ్ళు, మీ అవ్వగారితో తీరిగ్గా గొడవ పడుతురు గాని మీకోసం ఆషాఢం పట్టి తీసుకొచ్చా.
ఏం పట్టి? ఆషాఢం పట్టి ఆషాఢం పట్టి. ఆషాఢ పట్టియా? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? అల్లుళ్ళు పాపం భార్యలు తోడు లేకుండా ఒంటరిగా ఉంటే పొద్దు గడవదు కదా, అందుకని తీసుకొచ్చా. ఆషాఢం అల్లుళ్ళకి ఇదొక కొత్త తంతల్లుడు. ఇదిగోండి మీకోసం వాచీలు. అరే వాచ్ భలే ఉండదురా. భలే ఉండదురా. రోడ్ల మీద అమ్ముకుంటారు కదా 100 రూపాయలు. బాగుంది. ఆ వాచిలే చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఏంది 100 రూపాయలు వాచా? ఒక్కొక్కటి 1000 రూపాయలమ్మా. చూస్తా ఉంటే అట అనిపించట్లేదే. 100 రూపాయల వాచ్ కంటే తక్కువగా కనపడతా ఉండాది. నాకొచ్చే కోపానికి ఆ ముసలావిడ పీక కొరికి రక్తం తాగేయాలనుందమ్మా. ఏదో అల్లుళ్ళకైనా ముచ్చటపడి 1000 రూపాయలు పెట్టి వాచ్లు కొనుక్కొనిస్తే 100 రూపాయల వాచ్ అని ఏం మాట్లాడుతుండారో చూడు. వాళ్ళు మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి కాని మాట్లాడితే ఆశ్చర్యమేముందే? గమ్మునుండు, అదో సరదా. అల్లుళ్ళు, ఈ వాచ్ల కంటే ముఖ్యంగా ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మీకు. ఇదిగోండి బట్టలు. తీసుకురా. తీసుకునేదిరా. థ్యాంక్స్ మావా. అల్లుళ్ళు, ఈ రెండిటికంటే ముఖ్యంగా ఇంకా 2 ఉన్నాయి. ఏందవే? టంటడాయ్ గోలికాయలు. గోలీలాయలా? చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చేపి కలవు నువ్వమ్మా. నువ్వలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా. ఇందోళం నా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. సరిగా సా సరిగా సా మగని సరిగా సా సరిగా సా మగని సా సని నిదాన మామ గమనని రిసదా నిని దన నిని దన నిని దన నిని దన సదా సని నని మగని సని సగా సదా. పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ. పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావి ముద్దుగుమ్మా. పాల కడలి కెరటాల వంటి నీలేత అడుగు తన ఎదను నీటి నేలమ్మ పొంగినమ్మా. ఆగని సంబరమా, ఆగని సంబరమా. నాకు రిపేర్ మాత్రమే కాదు రోయ్, డ్యామేజ్ చేయడం కూడా బాగా వచ్చు. నీ ఇది దేనికో తెలుసా? మీరు ఎదవ కామెంట్లు కొట్టడం వల్ల నేను మిమ్మల్ని కొట్టాల్సి వచ్చింది. 5 నిమిషాలు టైం వేస్ట్. అంటే లోపల 5 నిమిషాలు ఎక్స్ట్రా వెయిటింగ్ చేయాలి. ఇది నా వెయిటింగ్ ఛార్జెస్ అన్నమాట. ఏట్రా చూస్తున్నావు? ఆర్య,
మనం చూస్తుంది నిజమా లేక భ్రమ? నాకేం అర్థం కావట్లేదు. ఇది భ్రమ కాదు సండే, కలగానే మిగిలిపోతుందనుకున్న నా నమ్మకం నిజమై రావడం. నీరజ్, ఐ కాల్ యూ బ్యాక్. దాదా మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. చెప్పు నీరజ్. దాదా, ఆ అమ్మ నేను సుబ్బు గారిని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చాం. ఆయన పరిస్థితి ఏం బాలేదు దాదా. వదినమ్మనే కలవరిస్తున్నాడు. చాలా రకాలుగా నచ్చజెప్పి కూడా చూసాం, బట్ నో యూజ్ దాదా. ట్రీట్మెంట్ కూడా చేయించుకొని అంటున్నారు దాదా. వదినమ్మ కనిపిస్తే తప్ప ఆయన బ్రతకరనిపిస్తుంది దాదా. వాట్? ఏమంటున్నారు దాదా? వదినమ్మ బ్రతికే ఉందా? వదినమ్మ ఎలా ఉంది? ఈజ్ షీ ఫైన్? ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్ దాదా. ఇప్పుడు తను మీతోనే ఉందా? నాతోనే ఉంది, కానీ అమ్మా, వదినమ్మ కనిపించిందంటమ్మా. ఇప్పుడు దాదాతోనే ఉందంట. దేవుడు మన మొర విన్నాడు నీరజ్. ఈ విషయం వెంటనే సుబ్బు గారికి చెప్పాలి. పదమ్మా. అర్యా, ఏంటండి కలెక్టర్ గిరి చూపిస్తున్నారా? కలెక్టర్ గా వస్తే మీరు అసలు ఉంటారా? నేనుగా వచ్చా, అక్షరగా వచ్చా. ఒక్కదాన్ని ఆపడానికి మీకింతమంది అవసరమా? అయినా పాపం ఏమైపోయారు? మీరైనా ఇక్కడికి ఎందుకు రావాలి? హూ ఆర్ యు? బుజ్జమ్మ గారికి కాబోయే వియంకుణ్ణి. వాళ్ళ సపోర్ట్ మాకే ఉంది కదా. మరి అంత సపోర్ట్ మీకున్నా నా కోసం రౌడీల్ని పెట్టారంటే నేనంటే భయం ఉన్నట్టేగా. నేను గెలిచినట్టే ఐశ్వర్య. మాకు భయమా? నో. అయితే నన్నుండని. ఉండు. ఏంటమ్మా? వద్దు. మనకి భయం లేదని నిరూపించుకోవద్దా? ఎందుకమ్మా? నీకు తెలీదు. ఆవిడకి తెలియాలి నాన్న. ఆవిడ ముందే కార్యక్రమం జరిపి మనమేంటో తెలపాలి. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓన్లీ కాన్ఫిడెన్స్. రెచ్చగొడుతున్నారు ఐశ్వర్య, పడొద్దు. లేదు నాన్న, ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. అబ్బో, పెద్ద పెద్ద పదాలే వాడుతుందిగా. అబ్బా, పంపించేస్తే అయిపోతుందిగా. ఏం భుజమ్మ గారు, ఇదంతా మీ పనేనా? రాకూడదన్నా రప్పిస్తారా? ఇది మరీ బాగుంది. మీరు మనుషుల్ని పెట్టుకుని రాకుండా చేద్దాం అనుకుని మీ వాళ్ళేమీ చేయలేకపోతే నన్నంటారే? అదేగా ఉరిమురిమి మంగళం మీద పడినట్టుంది. అదంతా నాకు తెలియదు. ఇప్పుడే మీడియాని పిలిచి మీ సంగతి తెలుస్తా. ఇదా ఐశ్వర్య మీ వీరత్వం, సూరత్వం? దీనికే నువ్వు మీ
బోడి ప్రెస్టీజ్ దాకా వెళ్ళిపోయావా? హ? అలా అని తన మొహం మీద రాసి ఉండకపోవచ్చు, కానీ తన మనసేంటో నాకు తెలుస్తుంది మావయ్య. అంటే కోర్టులో మీ మావయ్యకి వ్యతిరేకంగా వాదిస్తావా? న్యాయం తరపున నేను ప్రతివాదిగా ఉండటానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మిస్టర్ ప్రకాష్, మీ కేసు నేను వాదిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనమే గెలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సూర్య మేడం, సూర్య మేడం, సూర్య మేడం. కళ్ళ ముందు నేను మనిషిలా కనబడ్డం లేదా? విషయం ఏంటో నాతో చెప్పకుండా సూర్య మేడం అని దాన్ని పిలుస్తున్నావు? ఈ విషయం మీకు చెప్పడం కంటే ఆవిడికి చెప్పడమే మంచిదని ఆవిడని పిలుస్తున్నానండి. ప్లీజ్ మారిన తర్వాత డైలాగులు బాగా ఎక్కువయ్యా నీకు. మేడం గారు ఏరండి? ఏమైంది పులి? బాబుగారికి ఒంట్లో బాగోలేదండి. ఏమైంది పులి? నిన్నటి నుంచి కూర్చున్న చోట నుండి కదలకుండా ఓ దగ్గుతూనే ఉన్నారు. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయావా? వెళ్దామని అన్నానండి, కానీ ఆయన నా మాట వింటే కదా ఏం కాదులే అంటున్నారు. ఇంత సడన్ గా ఒంట్లో బాలేకపోవడం ఏంటి? నేను చెప్పనా? అది ఒంట్లో బాగోకపోవడం కాదు, బెంగ. కన్న బిడ్డల్ని బయటికి పంపించేశానే అని బెంగ. ఒంటరి వాడిని అయిపోయానే అని బెంగ. అంతే కదా? అంతేనండి. నేను చెప్పలా? మిమ్మల్ని చూస్తేనైనా ఆయన కాస్త కుదురు పడతారండి. ఈ విషయం లలిత మేడం కూడా చెప్పొస్తాను. లలిత మేడం. ఏంటి? మీ నాన్నగారికి ఒంట్లో బాగోలేదండి. అవునా? అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? ఓహో, ఒంట్లో బాగోకపోయేసరికి కూతుళ్ళు గుర్తొచ్చారంటనా? అన్ని పులిగాడు చూసుకుంటాడు, వాడే నా కొడుకు లాంటివాడు, ఆస్తి కూడా వాడికే రాసిస్తాను అని అన్నారుగా. నువ్వే చూసుకోవచ్చుగా, మేమెందుకు రావాలి? అలా అంటారేంటండి? ఎంతైనా ఆయన మీ కన్న తండ్రి. ఆ కన్న తండ్రి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఆ కన్న తండ్రి వదిలేస్తేనే ఇక్కడ మేము పస్తులు పడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి చోట అవస్థలు పడాల్సి వస్తుంది. ఏ రోజైతే
ఆయన మా విలువని గుర్తించి నన్ను మా అక్కల్ని ఇంటికి రమ్మని పిలుస్తారో అప్పుడే ఆ ఇంటి గడప తొక్కేది. అంతవరకు నేను రాను. నేను రాను. నేను రాను. అయితే మనం వెళ్దాం పులి. ఏయ్, నేను రాను అంటే నువ్వెలా వెళ్తావు? నేను వెళ్తాను. మీకు పంతం ఎక్కువైతే నాకు మావయ్య గారు ఎక్కువ. నా మాట కాదు, నువ్వు అక్కడికి వెళ్తే వేరేలా ఉంటుంది. ఆహా, అయితే ఆ వేరే ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. నేను వెళ్తాను. పద పులి. ఏయ్ ఏయ్ పులి, ఏయ్! ఇదేంటి నా మాట ఎలా తీసిపడేసింది? ఒంట్లో బాలేదని తెలిసినా వెళ్ళకపోతే ఆయన దృష్టిలో అది హీరో అయిపోతుంది, నేనింకా జీరో అయిపోతాను. రాలేదని చెడ్డ పేరెందుకు? వెళ్తాను, ఇంటి బయటే ఉండిపోతాను. అప్పుడు నేను ఇంట్లో నుంచి పొమ్మన్నాను అనే కోపంతోనే గుమ్మం బయటే ఉండిపోయాడు. లేదంటే నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమ అనుకుని ఆయనే వచ్చి నన్ను లోపలికి రమ్మని. మందులేవో ఇచ్చారు. భోంచేసాక వేసుకోవాలని హాస్ని వదని చెప్పింది. అవును, నా కళ్ళ ముందే ఇంటికి వచ్చావు కదా. నువ్వు వెళ్ళిపో అనగానే ఇంటికి రాలేదు బ్రో. నేను వదిన మినిస్టర్ని కలిసాం. ఎందుకు? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలతో డీల్ పెట్టుకున్నాం. లాభం లేదు, అలాగని నష్టమూ లేదు. ఇదిగో 50 crores చెక్. రియలీ గ్రేట్. అవును, అలా ఎలా కన్విన్స్ చేయగలిగావు? మా వదిన మ్యాజిక్ చేసింది బ్రో. రియలీ? ఏం చేసావు? ఈ డీల్ కుదుర్చుకుంటే మున్సిపల్ ఎలక్షన్కి అయ్యే ఖర్చు మన కంపెనీ చూసుకుంటుందని చెప్పాను బాబు గారు. మినిమం 10 crores ఖర్చు అవ్వచ్చు. అది మనకి నష్టమే కదా. లేదు బాబు గారు, తయారు చేసిన ప్రోడక్ట్ గురించి తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉన్నప్పుడు 50 కోట్లు నష్టపోవడం కన్నా లాభం లేకపోయినా పర్వాలేదు అని అమ్మేయడం మంచిదైంది. ఎలక్షన్ ఖర్చంటారా, దానికి ఇంకా 6 నెలల టైం ఉంది. ఈలోపు మనం తయారు చేసిన వస్తువులన్నీ మార్కెట్లోకి వస్తాయి. క్వాలిటీలో ది బెస్ట్ అనిపించుకుంటాం బ్రో. మార్నింగ్ నీకు ఇలా అవ్వడం మన దురదృష్టం, బట్ మన ప్రోడక్ట్ డెఫినెట్గా క్లిక్ అవుతుంది. బల్క్లో ఆర్డర్స్ వస్తాయి. పొలిటికల్ సపోర్ట్ ఉంటే వాళ్ళకి మనం ఖర్చు పెట్టే 10 కోట్లు 10 సంపాదించవచ్చు. గుడ్, బాగా ఆలోచించారా. వదిన ఏ మాత్రం లేట్ చేయకుండా డెసిషన్ తీసుకుంది బ్రో. అది మనకి ప్లస్ అయింది. నెల తర్వాత లాభాల్ని చూస్తాం. నానా, ఎప్పుడూ లాభాలు నష్టాలు వీటి గురించి మాట్లాడటమేనా నైని? విశాల్ అరికాళ్ళ అలర్జీ పోయే మార్గం చూడాలి కదా. ఏనాన్నా, ఇప్పుడు ఎలా ఉంది? బెటర్ అమ్మా. అమ్మా, నువ్వు నువ్వే, వైదేహి స్థానం వైదేహిదే. అబ్బో, నువ్వు నువ్వే, వైదేహి స్థానం వైదేహిదే. అది సరే, నిన్నెవరు చంపాలని చూశారు?
శ్రవంతినా? నాకు తెలిసి ఇక్కడ నీకు శ్రవంతి తప్ప ఇంకెవ్వరు శత్రువులు లేరు. ఒకవేళ శ్రవంతి చేసుంటే చెప్పు, దాని అంతు చూస్తాను. నాకు అర్థమైంది. కూర్చో బావా. నాకు నిజంగా ఎవరూ తెలీదు. నిజంగా ఎవరో తెలీదా? అసలు నీ మీద ఎవరు దాడి చేశారో చూడలేదా? చూశాను బావా. కానీ వాళ్ళెవరూ తెలీదు. ఇంతకు ముందు కూడా చూడలేదు. నా పుట్టుక గురించి తెలుసుకోకపోతే ఈ ఇంట్లో కోడలిగా నా స్థానానికి విలువ లేకుండా పోతుంది. ముందు శ్రవంతి దగ్గర నుంచి నిజాలు బయటపెట్టి నా తల్లిదండ్రుల గురించి తెలుసుకొని అప్పుడు నేనే దానంతా తేలుస్తాను. అంతవరకు ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పలేను. జానకి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరు దాడి చేశారనా? అది శ్రవంతి అయినా కానీ ఇంకెవరైనా కానీ ఇక ముందు నేనుండగా నీ నీడను కూడా ఎవరు తాకలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.